ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లేదా లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు, ముందుగా మేషం వారి గురించి చూసుకున్నట్లయితే మేషంలో 3 నక్షత్రాలు ఉంటాయి: అశ్విని, భరణి, కృతిక. అశ్విని వారికి స్పీడ్ అనేటువంటిది కావాలి. ఆ స్పీడ్లోనే ఏమైపోతుందంటే అవతల వాళ్ళు స్లోగా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చిరాకు పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత స్పీడ్గా ఎవరు ఉండలేరు. అందుకే ఆ నక్షత్రాన్ని హీలింగ్కి కూడా వాడతారు. దానికి అధిదేవతలు, అధిష్టాన దేవతలు కూడా మనకి అందుకే హీలర్స్ అశ్విని దేవతలు అంటూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వాళ్ళు ధరన్ని వెళ్తారు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ భరణి నక్షత్రం వారికి కానీ అశ్విని నక్షత్రం వారు కానీ ఇందులో కృతిక కూడా ఉంటుంది. కృతిక నక్షత్రం వారు కానీ చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం వారికి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. కృతిక నక్షత్రం 1వ పాదం వారికి మీరు కనుక గమనించినట్లయితే మదర్ చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళకి. అయితే ఇక్కడ మనం బ్యాడ్ గురించి అంటే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఎందుకంటే ఒక సీక్రెట్ కోణం కానివ్వండి, ఇవన్నీ ఏమిటంటే వీళ్ళకి లగ్న అష్టమాధిపతులు ఉంటారు. అంటే ఈ యొక్క రాశికి 1 and 8th లార్డ్ ఒక్కడే అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సీక్రెట్ కోణం ఉంటుంది. అయితే ఆ సీక్రెట్ కోణం రివీల్ అవుతుందా అవ్వదా, అసలు లైఫ్లో అలాగే ఉండిపోతుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క రాశి అధిపతి 1 and 8th లార్డ్షిప్ అవడం వల్ల, అంటే కుజుడు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అంటే ఆ సీక్రెట్ వల్ల మీరు అల్లరవుతారా అది అనేటువంటిది. కుజుడు కనుక పాడైపోతే ఆ సీక్రెట్ వల్లే మీకు గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు స్ట్రాంగ్ ఏమిటి అంటే మనసు వెన్నపూస, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వర్క్ అంటే వర్క్ హాలిక్గా ఉండడం ఒక ఎత్తు అయితే, ఎందుకంటే మీ యొక్క లగ్నాధిపతి 10th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే సమ్ టైమ్స్ మీరు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏమిటది, మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం. ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మకారకుడు బుధుడయ్యాడు. ఎంత చక్కగా మాట్లాడతారో, ఎంత సున్నితంగా ఉంటారో, మానసికంగా మనసులో ఎంత ప్రేమాభిమానాలు పెట్టుకుంటారో, ఎట్ ఏ సేమ్ టైం టంగ్ స్లిప్ అయిపోతారు ఒక్కోసారి. ఆ టంగ్ స్లిప్ అవ్వడమే మరొక కోణం. అలాగే అప్పులు ఇవ్వడం, బిజినెస్ మనకి జాబ్ ఒకటే కాకుండా వ్యాపారంలోకి వెళ్ళాలి అనేటువంటి చేయడం, అవన్నీ కూడా ఏమైపోతుందంటే ఆ వ్యాపారంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా దెబ్బతిని అక్కడ మీకు మీరు తెలియకుండా బ్యాడ్ అయిపోతుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకం ఇలా అనుకుందాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అగైన్ శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు బయటపడ్డా కూడా అయితే ఏమైంది, నేను ఇది చేస్తున్నా, అయితే ఏమైందని బుకాయిస్తారు కూడా కొంతమంది. ఏది 8th లార్డ్ పాడైనా 8th హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్గా, ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు, పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం
ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే. ఇప్పుడు చాలామంది చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇవి చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటిది వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలు ఉన్నా, కుంభరాశిలో అధిక గ్రహాలు ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారనేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలానా దగ్గర నీళ్లు పడతాయండి అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలానా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోస్టిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.